పనికి మాల కొడక్క ఏమనుకోండి కదరా నిన్ను లా చేసినావు నువ్వా ఎట్లా పెడుతున్నావు 24 కోట్లు మీ అమ్మ సొమ్మ మీ అబ్బ సొమ్మ నీ సొమ్మరలే అంత ఈజీగా పెడితివే రారా నా కొడక ఈడ్చుకొస్తా ఇక్కడికొచ్చి మిషన్ చూపిస్తా 15 ఏళ్ళ కింద పెట్టిన మిషన్ చూపిస్తారా నీకు నువ్వు నా కొడక్క నువ్వు నా గురించి మాట్లాడతావా సిగ్గులే నా కొడుకు ఎట్లా తింటావురా 9 కోట్లు బిల్లు చేసుకొని మాట్లాడతావు నువ్వు నా గురించే నీకు ఏమనుకుంటున్నారు నువ్వు నన్ను మెడదెబ్బలు తింటావు లే ఉచ్చుకోట గల్లు ఏం చేసినావురా నా కొడక నువ్వు ఈ తమ్ముళ్ళు ఎవరబ్బ సొమ్మురా గుంతలు పెట్టి లోపలికి దూరి మా మైనర్లన్నీ కొట్టి మాది నాగిరెడ్డిది కొట్టలే నువ్వా నోరు తెరచద్దు ఇంటికాడ ఎగ్గిస్తా నా కొడక నిన్ను పెద్ద పుట్టింగ్ ప్రెసిడెంట్ నీ హిస్టరీ అంతా చెప్తారా నీకులే నేను రికార్డుగా చూపిస్తాను నా కొడక ఇవో నీ భూములో గవర్నమెంట్ భూములను నీ పేరుతో చేయించుకున్నావు లేదా వస్తారా ఇవన్నీ తీసుకొని వస్తా మళ్ళీ అన్ని ఎంక్వైరీ పెట్టిస్తా పనికి మాల నా కొడక్క ఇండో లేదో బంధువులే నా కొడుకని ఊరుకుంటే ఏమ్రా ఆ రోడ్లో కల్లేదురు ఎమ్మెల్యే రోడ్లు చేసినాడు పాపం ఆయన కాంట్రాక్టర్ నువ్వు కొట్లే నువ్వు సాచాగాడు అనుకుంటున్నారు లే ఐటీ ఇది నేను ఇప్పుడు బయటికి తీస్తా మీ పక్కన ఐటీ అది ఉందే ఐటీఐ వస్తా 4వ తేదీ 5వ తేదీ వచ్చింది అమ్మ మీ గేట్లు అన్నీ పలకొడతా రికార్డు తీసుకొచ్చి పలకొడతా ఏం రారు నువ్వు కూడా మాట్లాడతావురా నా కొడక్క ఏమనుకుంటున్నావురా ఏం బీకుతారా నువ్వేం చేయలేవు నా కొడక్క ఏమంటే ఆ తాడిపత్రు ఆ అనంతపురంలో తెలుగుదేశం వాళ్ళు ఏమో ఎందుకు ఊరుకుంటారు నాకు తెలియదు ఏమన్నా కొందరు ఏమన్నా మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా నోరే తెరచడంలే చంద్రబాబు నాయుడు అన్న నోటు తెరుస్తారో ఎవరినన్నా నోటు తెరచడంలే అంత ఏదో తాడిపత్రి కార్యకర్తలు నోటు తెరుస్తానన్నారు లే ఏంద్ర నీ కత్త నువ్వు గుత్తి రోడ్లు ఏం చేసినావురా శెట్టిగారిది 30 సెంట్లు కొట్లే లే ఏం సాధ్యం నా కొడుకురా నువ్వు ఏం సాధ్యం నా కొడుకురా ఆడ దీంట్లో లతంగుల షాప్ దగ్గర ఎందుకు వాడి షాప్ అట్లే ఉంది వాడిని చైర్మన్ చేసి సుమారు అది కొడుతు 4-5 కోట్లు కొడుతుంది నేను చెప్తా చూడు నా కొడక నీకు పోయినసారే నీకు టికెట్ ఇవ్వకుండా పోయినారు ఎందుకు ఇచ్చినారు తెలుసారా నీకు ఆయన పెద్ద ఆయన ఉండలే పెద్దిరెడ్డి అన్న బంధుత్వంతో నీకు ఇచ్చినారు సిగ్గులే అన్నేళ్ళు పనిచేసి 23,000 ఓట్లతో ఓడిపోతావా ఆ కొడక మేము తెలుగుదేశం మీ కాంగ్రెస్ మీ గవర్నమెంట్లో కూడా నా కొడక నేను ఇక్కడ గెలిచినాం రా ఒక్కసారి ఏదో ఓడిపోయినాం అది 6,500 ఓట్లతో ఓడిపోయినాం తెలుగు వైఎస్ఆర్లోనే నేను గెలిచినారా నువ్వు మా గురించి మాట్లాడతావా మాట్లాడరా నువ్వు గనక మొగోడివైతే నువ్వు మాట్లాడు తెలుగుదేశం మీద కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ లోకేష్ గురించి కానీ నీ నోట్లో వచ్చిందనుకో ఏం కాదు నేను కొడితే కూడా దిక్కులేరు రే మళ్ళీ దిక్కి నేనే ఎవడరా నీకు ఆ శివరామరెడ్డి గారు ఉన్నాడా లే నోరు మూసుకో నా కొడక్క నేను ఇవన్నీ ఎంక్వైరీ పెట్టిస్తా ఈ భూములు ఎవర్రా చెప్పురా మీ నాయన ఇచ్చినాడా లేదా మీ తాత ఇచ్చినాడా నువ్వు యాడ్ నుంచి వచ్చింది నాకు తెలియదు మీ అమ్మ మా అక్కరా జూటూరు నుంచి వచ్చింది అమ్మ తమాషా చేస్తారులే కూర ఈసారి కూర తెలుగుదేశం ఉంది కూర నువ్వే కాదు నా కొడకల్లా అందరికి చెప్తాను ఈ పొద్దు మమ్మల్ని తిట్టినప్పుడు లేదురా నీ అమ్మ నా కొడుకు యాడికి పెట్టురా
ఇసుక అంత తోలరు కదా నీ అమ్మ నా కొడక్క యాడికి పెట్టి నా బుద్ధ. నేను ఈ గవర్నమెంట్లో కూడా ఇసుక తోలితే నేను పట్టించే నా కొడుకు లాస్ట్కు పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడినాడు రా. బుడుబొక్కలు నా కొడక్క లే. నువ్వు ధర్మారావు నుంచి తాడిపత్రుని కూడా వెనకవేసినావు అంటే వాడికి వీనికి అవుతాయి. నేను ఇంతవరకు ధర్మారావు నుంచి మాట్లాడలే. వాడు ఏమో మాట్లాడతాడు రా మమ్మల్ని. చిన్న పెద్దలు కూడా మాట్లాడతాడు వయసులో. రే ధర్మారావుని కూడా చెప్తానా, నువ్వేమేమి మాట్లాడిపోయినావురా. ఇంకా ఉంది రే ధర్మారావు, మీ అమ్మాయిడు ఉంది, మీ నాయన ఇంకా మర్చిపోలే. లే వెంకట్రామ్గా, లే వెంకట్రామ్గా ఊరిపిస్తాను ఆ కొడక నిన్ను. ఐటీఐది ఖచ్చితంగా నేను తీసుకుంటా. నువ్వు మీ అబ్బకు చెప్పుకోవాలా. ఏమరా ఏమనుకుంటాను? యాక్సిడెంట్ ఫ్లైయాష్ ఏం చేస్తారు నీకు? ఫ్లైయాష్ గురించే నాకేడ కబ్జా గిబ్జాలు లేవులే. ఏం చేస్తారే మొత్తం పోగొట్టరే. నేను కేర్ కూడా చేయను. డబ్బులు నాకు ఆశ ఉన్నట్టు ఎంతో తప్పించింది మీ మాదిరి. నా కొడక నీకుంది నాతో. నువ్వు తెలుగుదేశం ఎవరిని మాట్లాడినా అయ్యా, తెలుగుదేశం కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు తెరవండాయా? నోరు తెరవండి. చేరు కాకపోతే నోరు మూసుకొని ఉండండి. ఎందుకు అట్లున్నారు అందరూ? ఎందుకు అట్లున్నారు? అసలు నన్ను అడిగితే చంద్రబాబు నాయుడికి పాపం ఆయన విజనరీ, ఆయనకు వేరే కావట్లే. ఎట్లా నా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకోవాలనుకుంటున్నారు? నాకు కూడా అట్లే ఉంది. తాడిపత్రిని నేను ముందుకు తీసుకోవాలి ఉంది. కానీ నేను మొదలు పెట్టినానంటే ఏమే, ఆయన విజనరీ, ఊరుకుండే పరిస్థితి లేదు. ఆయన చంద్రబాబు నాయుడు కేవలం అభివృద్ధి. ఆయనకు కోపం లేదు, తాపం లేదు. ఎవరు ఏమన్నా అనిపించుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకు? చేత కాక కాదు. ఆయన విజనరీ ఒకటే. నేను ఎలా అయినా సరే నేనున్నంత వరకు ఈ ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్ళండి. ఏంది ఆయన 24 గంటల్లో 360 రోజులు పనిచేస్తున్నాడు. ఆయన ఏమొకటే, ఎలా అయినా సరే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందుకుండాలనే ఉద్దేశంతోనే. ఆయనకి అన్నీ లేక కాదు. ఆయనకు కోపం ఉంది, తాపం ఉంది, రోషం ఉంది, అన్నీ ఉంది. అవన్నీ పక్కన పెట్టినాడు. నాకు ఉంది విజనరీ, కానీ నాకు ఈ రెండు కూడా ఉన్నాయి. తాపం ఉంది, రోషం ఉంది, కొట్టేది కూడా చేతనవుతుంది. మంచికి మంచి అంతవరకే. నోరు పారేసుకుంటావా నా కొడక? నువ్వు నోరు పరుచుకుంటావులే. భద్రం నా కొడక్క. నువ్వు ప్రెసిడెంట్ అనుకుని ఏమని అనుకుంటానేమో. అయ్యా, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇంకా వాళ్ళు మాట్లాడిస్తారు కదా మీద. ఏడికి మాట్లాడిస్తారు కదా? యా ఊర్లో ఇచ్చాక మనల్ని సతాయించలే? ఎంత సతాయించినారు? మన కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు. ముందుకు రండి నాయకులారా, ముందుకు రండి.